Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. నా గుండెల్లో కొలువైలన్నా మీ అందరికీ నా నమస్కారాలు. నమస్కారం 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 నమస్కారం. చాలా 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 ముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. డిఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి పంపబోలే. ఆ ఎన్నికల చివరి దశలో జరిగిన ప్రచారం స్టాలిన్ గారిని ఇంటికి పంపబోయే. ఆ ఎన్నికల చివరి ప్రచారం ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని, అంటే ప్రజలను అస్సలు పట్టించుకొని ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని, ఇలాంటి ఒక నాయకుడిని ఇంటికి పంపబోయే. ఆ ఎన్నికల చివరి ముగింపు దశలో ఉన్న ప్రచారం. అవును, మరి ఇలాంటి వాళ్ళని ఇంటికి పంపకుండా ఇంకెక్కడికి కోటగా పంపిస్తారు? ఎన్ని ఎన్ని అబద్ధపు హామీలు, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన జీవితాన్ని మాత్రం బాగా పెంచుకున్నారు. కానీ ప్రజల జీవితాలను ఆయన ఎలా పెంచారో తెలుసా? ఇంటి పన్ను పెంచేశారు, నీటి పన్ను పెంచేశారు, వృత్తి పన్ను పెంచేశారు, ధరలను పెంచేశారు, చెత్త మీద కూడా పన్ను వేశారు. ఇలా ప్రజల కష్టాలను మాత్రమే ఆయన పెంచి ఉంచారు. ఇంకో అడుగు ముందుకేసి, ఇంకా ఎన్నో అడుగులు ముందుకేసి తమిళనాడులో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చెయ్యనంత అప్పు, అంత అప్పు చేసి ఆ అప్పు భారాన్ని కూడా పెంచి ఉంచారు. ఎంత? 5-6 లక్షల కోట్లు. ఇన్ని లక్షల కోట్లు తీసుకుని ఎన్ని సమస్యలను పరిష్కరించి ఉండవచ్చు? కనీసం మన యువత విద్యా రుణాలనైనా రద్దు చేసి ఉండవచ్చు. సరే, ఇప్పుడు మనం విక్రవాంటి సభ గురించి మాట్లాడుకుందాం. ఆ సభలో నేను ఏం చెప్పాను? మన రాజకీయ శత్రువు ఎవరు? డిఎంకే. మన సిద్ధాంతపరమైన శత్రువు ఎవరు? బీజేపీ. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ స్టాండ్లో ఏమైనా మారిందా? లేదా? హిందూ, ముస్లిం, క్రైస్తవులంతా ఎవరి ఆరాధన పద్ధతుల్లో, వారి జీవన విధానాల్లో వారు ఉంటారు. కానీ తమిళనాడునొస్తే, ఐక్యత చూపాలనొస్తే మన దగ్గర ఎవ్వరూ తోకాడించలేరు. మన సామరస్యాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు. చెప్పామా లేదా? అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ స్టాండ్లో ఏమైనా మారిందా? ఒక్క ఇంచు కూడా మారలేదే. ఒక్క అంగుళం కూడా మారలేదు. లౌకిక, సామాజిక న్యాయమే మన విధానం. దాని నుండి అస్సలు మారే ప్రసక్తే లేదు. ఈ విషయంలో మీరు మీ విజయ్ని 100% నమ్మవచ్చు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మనిషిగానే ఈ విజయ్ ఎప్పుడూ ఉంటాడు. ఏ మతమైనా మన మతమే అనే ఆ అసలైన ముఖమే ఈ విజయ్ ముఖం. ఇంకోటి ఏం చెప్తాం? సింహం ఎప్పుడూ సింహమే. సింహం ఒక్కటే వచ్చినా తన సత్తా చాటుతుంది. ఇదేదో మామూలు సభలో చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు మనకిచ్చిన కోట్ల మంది మనవాళ్ళు మనతో ఉన్నారన్న నమ్మకంతో చెప్పాను. అందుకే ఈ రిసర్వ్ ఒక్క మాట చెబితే దాని నుండి అస్సలు మారడు. ఈ స్టాలిన్ సార్ లాంటి వాడి కాదు ఇతను.
ఈ మైనారిటీ సోదరుల ఓట్ల కోసం ఒక పక్క కోట్లు ఖర్చు చేసి తమిళనాడు కాంగ్రెస్ను జేబులో వేసుకోవడం, ఇంకో పక్క పార్టీని కాపాడుకోవడానికి బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకోవడం, ఒక పక్క ఖద్దరు వేషం వేయడం, ఇంకో పక్క కాషాయ వేషం వేయడం. నేను ముందే చెప్పినట్లు డిఎంకేకి బీజేపీకి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది. ఎప్పుడు చెప్పాను? దాదాపు 1.5-2 ఏళ్ల క్రితమే చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది ఈరోజు దేశమంతా ప్రతిధ్వనిస్తోందా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం కూడా ఇదే కదా చెప్పారు. నిజానికి స్టాలిన్ సార్ పేరు ప్రస్తావిస్తూ ఆ ఆరోపణ చేశారు. దీనికి మీ సమాధానం ఏంటి స్టాలిన్ సార్? ప్రజలకు దొరికిపోయి బిత్తర చూపులు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో డిఎంకే ఓడిపోవడం ఖాయం. ఓడిపోయాక ఎన్నికల తర్వాత ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెబుతాను. పార్టీని కాపాడుకోవాలి కదా. ఎన్నో కేసులు ఉన్నాయి కదా. లంచం కేసులు, అవినీతి కేసులు, దొంగతనం కేసులు. వాళ్ళ కుటుంబాన్ని, మంత్రులను కాపాడుకోవాలి కదా. వెళ్ళి మోదీ గారి కాళ్ళ మీద, అమిత్ షా గారి కాళ్ళ మీద డిఎంకే పడుతుందో లేదో చూడండి. ఆ రోజు తెలుస్తుంది ప్రజలారా, మైనారిటీ సోదరులారా. ఆ రోజు డిఎంకే అసలు రంగు బయటపడుతుంది. అది మాత్రమేనా? బీజేపీకి మొదటి బానిస ఎవరనే పోటీ కూడా ఉంది. నువ్వా నేనా, నేనా నువ్వా, ఎవరికి ఎవరికి? ఈ డిఎంకేకి మరియు ఇతరులకు. అందువల్ల మైనారిటీ సోదరుల కోసం ఈ విజయ్ ఎప్పుడూ తోడుంటాడు, తోడుంటాడు, తోడుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రీసెంట్గా చాలా కామెడీలు జరుగుతున్నాయి కదా. స్టాలిన్ గారు కూడా మరికొందరు కలిసి ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో చాలా అసూయతో కూడిన అంచనాలను వేస్తున్నారు. అందులో డిఎంకే 300 సీట్లు గెలుస్తుందట, మరికొందరు 700 సీట్లు గెలుస్తారట. అరే, ఇన్ని సీట్లు ఎక్కడున్నాయి? గుడ్డిగా ఏదో ఒకటి చెప్పేయడమే. ఈ మోసాలకు అసలు హద్దే లేదు. 40 ఏళ్ల లోపున్న వారు మాత్రమే విజయ్కి ఓటు వేస్తారట. 50 ఏళ్ల లోపున్న వారు మాత్రమే ఈ విజయ్కి ఏదో అలా ఓటు వేస్తారట. ఈ 40 ఏళ్ల లోపున్న ఓటర్లు చాలా తక్కువట. కానీ ఈ 50 నుండి 80 ఏళ్ల వరకు ఉన్న ఓటర్లు చాలా ఎక్కువట. కానీ వారు ఎవరూ విజయ్కి ఓటు వేయరట. ఇలా బిల్డప్ మీద బిల్డప్ ఇస్తున్నారు, తల మీద గట్టిగా కొట్టినట్టుగా. మన ఎలక్షన్ కమిషన్ ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. అందులో 40 ఏళ్ల లోపు ఉన్న ఓటర్లు 2,37,00,000 పైచిలుకు ఉన్నారట. అందులో 50 ఏళ్ల లోపు ఉన్న వారిని కూడా కలిపితే 3,65,00,000 పైచిలుకున్నారట. ఆ 3,65,00,000 పైచిలుకులో 50 ఏళ్ల లోపు ఉన్న మన అక్క చెల్లెడు మాత్రమే ఎంతో తెలుసా? 1,77,00,000 పైచిలుకు. ఎక్కడికెళ్ళారు? అసూయతో అంచనాలు వేసేవారులారా, ఎక్కడికెళ్ళారు? ఏంటి భైవా? భైరా? ఈ అసూయతో అంచనాలు వేసేవారికి ఒకే ఒక్క ప్రశ్న. ఈ 60 ఏళ్ల పైబడిన వారు, ఈ 70-80 ఏళ్ల వయసులో ఉన్న నా అమ్మ, అమ్మమ్మ, నాన్న, తాత, వీరందరూ మన ఇంటి బిడ్డ విజయ్, మన ఇంటి బిడ్డ విజి అని అనడం మీ చెవులకు వినిపించడం లేదా? ఈ నిజాలన్నీ బయట చెప్పొద్దని ఆ ఇద్దరు బాగా చెప్పి పంపించారా? అందువల్ల ఈ ఎగ్జిట్ పోల్స్, అసూయతో కూడిన అంచనాలు ఏవైనా సరే డిఎంకే మరియు ఇతరులు మట్టి కరవడం ఖాయం. వారి ఈ అధికార దాహం, అవినీతి కలలు, దోపిడీ కలలు అన్నీ ఖతమే. రీసెంట్గా పాండిచ్చేరి ఎన్నికల్లో ఆ రోజు దాదాపు 90% పైగా పోలింగ్ జరిగింది. వదిలేస్తే 100% అయ్యేలా ఉంది. అదేవిధంగా పోలింగ్ మన తమిళనాడులో జరుగుతుందో లేదో చూడండి.
అందుకే ప్రజలారా, మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. బూతుకు వెళ్ళి స్టాలిన్ గారి నుండి మన తమిళనాడును కాపాడుకోవాలి. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, మీ ఓటు ఏ బూత్‌లో ఉంటే అక్కడికి వచ్చి దయచేసి మన విజిల్ గుర్తుకు మీ ఓటు వేయండి. దయచేసి మీ విజయ్‌కు ఒక అవకాశం ఇవ్వండి. ఈ సమయంలో విదేశాల నుండి డబ్బు ఖర్చు చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చిన మన స్నేహితులందరికీ మీ అందరికీ ఈ సమయంలో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత తర్వాత ఏదైనా సమస్య వస్తే విజయ్ బయటకే రాడట. ఇది ఎవరు చెప్తున్నారు? ఈ మరియు ఇతరుల పార్టీలో ఒకరున్నారు కదా! అది సార్లు ఓడిపుజల్ ఇంకా మారలేని ఒక ఆయన చెప్తున్నారు. అయ్యా అనుభవశాలి గారు, మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ సేలం పక్కనున్న ఆ నియోజకవర్గంలో మాత్రమే వెళ్ళి దాక్కోకుండా తమిళనాడులో వేరే ఏదైనా నియోజకవర్గంలో నిలబడి మీరు గెలిచి చూపించగలరా? సారీ. ముందు నిలబడగలనా? ముందు అది చేసి ఆ తర్వాత ఈ విజయ్ గురించి మాట్లాడండి బాస్. ఊరికే నసపెట్టకుండా. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోతామని భయపడి మన గుర్తునే దొంగిలించిన వాడు కదా! అందుకే మన సంఘంలో ఎన్నో ఏళ్లుగా ప్రయాణించిన ఒక స్వతంత్ర అభ్యర్థి గుర్తును మనదిగా హక్కును చేర్చుకుని మద్దతిస్తున్నాం. అందుకే ఎడప్పాడి నియోజకవర్గ ప్రజలారా, ఆ స్వతంత్ర అభ్యర్థి గుర్తు అయిన ఆ టీవీ గుర్తుకు మీరు ఓటు వేయడం మన విజిల్ గుర్తుకు మీరు ఓటు వేసినట్లే. అందుకే ఎడప్పాడి నియోజకవర్గ ప్రజలారా, దయచేసి అది మర్చిపోకండి. ఈ డిఎంకేకు మరియు ఇతరులకు ఒక కామన్ ఓనర్ ఒకరున్నారు కదా! ఎవరు? బీజేపీ. అందులో ఒక బీజేపీ మంత్రి ఒకరు చెబుతున్నారు. విజయ్ ఏంటయ్యా విజయ్ నటుడు, విజయ్ నటుడు, విజయ్ నటుడు, విజయ్ నటుడు. అవును, నేను నటుడినే. ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఏదో ఈయన కొత్తగా కనిపెట్టినట్లు. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి నటించడం లేదు. రాజకీయాల్లో నేను నటించను. కానీ మీరేం చేస్తున్నారు? రాజకీయాల్లో ఉంటూనే నాటకం మీద నాటకం ఆడుతున్నారు కదా! అప్పుడు మీ అందరినీ నాటక నటులు అని అనవచ్చా? కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని చేతిలో పెట్టుకుని డిఎంకేతో ఒక నాటకం మరియు ఇతరులతో ఒక నాటకం. అప్పుడు మీ అందరినీ ఒక ప్రమాదకరమైన నాటక కంపెనీ అని అనవచ్చా? బీజేపీకి లొంగిపోవడమే కాకుండా ఈ అవినీతిలో కూరుకుపోయి ఉన్న ఈ ఇద్దరూ మనకు వద్దండి. కొత్తగా ఫ్రెష్గా ఒక మంచి పాలనను అందించే, ఒక మార్పును తీసుకువచ్చే మన టీవీకేను మనమందరం కలిసి తీసుకువద్దాం. మనమందరం కలిసి వేడుక చేసుకుందాం. ఇదొక మార్పు కోసం జరుగుతున్న ఎన్నిక. ఊరికే మార్చి ఓటు వేయడాన్ని మార్పు అనరు. కొత్తగా ఫ్రెష్గా ఒకరిని తీసుకురావడాన్నే అంటారు. ఆ మార్పు భోగి పండుగ రోజున ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ తీసి పారేస్తాం కదా, తెలుసా? అలాగే ఈ ఎన్నికల్లో 75 ఏళ్ల పగడపు పండుగ పాపను కూడా, 55 ఏళ్ల పల్లాంగులు పాపను కూడా తీసి పారేద్దామా? ఒక కొత్త పాలనను, ఒక మంచి పాలనను తీసుకువద్దామా? మీరు ఈ డిఎంకేకి ఓటేసినా, ఇతరులకు ఓటేసినా, బీజేపీకి ఓటేసినా, ఎవరికి ఓటేసినా అది తిరిగి మీరు బీజేపీకి ఓటేసినట్టే అవుతుంది. మొత్తం తమిళనాడు ప్రజలకు వ్యతిరేకమైన ఓటు. మీరొకటి గమనించారా? అందరూ కలిసి ఒకరినే వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏమిటి? ఎందుకలా వ్యతిరేకించాలి?
ఇప్పుడు వాళ్ళు ఎవరికి వారు విడివిడిగా కూటమిలో ఉంటే తమకు ఎదురుగా ఉన్న వారిని వ్యతిరేకిస్తారు. కానీ అందరూ కలిసి ఒకరినే వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏమిటి? అందరూ కలిసి ఒకే కూటమిలో ఉన్నారు. ఈ విజయ్ ఏం తప్పు చేశాడు? ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం తప్ప, మంచి పాలన అందించాలనుకోవడం తప్ప, అవినీతి చెయ్యకూడదనుకోవడం తప్ప, లంచం తీసుకోకూడదనుకోవడం తప్ప, మహిళలకు రక్షణ కల్పించాలనుకోవడం తప్ప, మాదక ద్రవ్యాల సంస్కృతిని అంతం చేయాలనుకోవడం తప్ప, శాంతి భద్రతలను చక్కదిద్దాలనుకోవడం తప్ప, రైతులు బాగుండాలి, మత్స్యకారులు బాగుండాలి, శ్రమించే ప్రజలందరూ బాగుండాలి అనుకోవడం తప్ప. కానీ ప్రజలారా, బాగుంటాం బాగుంటాం అందరం బాగుంటాం. ఎలా? బాగుంటాం బాగుంటాం అందరం బాగుంటాం. ఈ సమయంలో ప్రతి ఇంట్లో ఉన్న నా చిట్టి స్నేహితులకు ఒక విన్నపం. మీకు ఏదైనా చాక్లెట్ లేదా కిండర్ జాయ్ కావాలంటే ఏడ్చి మొండికేసి సాధించుకుంటారు కదా. అలాగే మీకు ఏదైనా డ్రెస్ కావాలంటే ఏడ్చి మొండికేసి సాధించుకుంటారు కదా. అలాగే మీకు ఇష్టమైన ఈ విజయ్ మామ కోసం, ఈ విజయ్ మామ గెలవాలని, మన తమిళనాడు గెలవాలని మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, పెద్దనాన్న, పెద్దమ్మ, ప్రతి ఇంట్లో ఉన్న ఓటు వేసే వయసున్న అన్న, అక్క అందరినీ విజిల్ గుర్తుకు ఓటు వేయమని చెప్పండి. ఒకవేళ ఎవరైనా ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుంటే వాళ్ళ చెవి దగ్గరికి వెళ్ళి ప్రేమగా విజిల్ ఊది ఓటు వేయడానికి పంపండి. విజిల్కు ఓటు వేసే వరకు వదలకండి. ఈ ఎన్నికలు ఇలాగే ఉండబోతున్నాయి. ఈ కూటమి లెక్కలన్నీ తలకిందులైపోయాయి. ఈ అరిథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అన్నీ మొక్కలైపోయాయి. ఇక ఈ ఓటుకు డబ్బులిచ్చి ప్రమాణాలు చేయించుకోవటం అంతా అబద్ధపు ప్రమాణాలు, మోసగాళ్ళు చేయించే ప్రమాణాలు, అవన్నీ నమ్మకండి. ఇక ఈ బీజేపీ వచ్చేస్తోంది అని బెదిరింపులు అస్సలు పనిచేయవు. ఈ ఫాసిస్టు శక్తులు అస్సలు నెగ్గవు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ డిఎంకే వద్దు, ఇతరులు వద్దు, ముఖ్యంగా ఈ బీజేపీ అస్సలు వద్దు. ఇప్పటికే నిర్ణయం అయిపోయింది. అందుకే ఈ సర్వే గిర్వే వేటిని నమ్మకండి. కొండలా ఎత్తుగా నిలబడిన మన ప్రజలు, పెద్ద విజిల్ అలలా ఉండబోతున్న ఈ ఎన్నికలు, విజయం సాధించే చరిత్రను తిరగరాయబోతున్న ఈ ఎన్నికలు. అందుకే సార్, స్టాలిన్ సార్ చాలా గొప్ప నాయకుడు. ఈ ఎన్నికల తర్వాత, మీరు ఓడిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారో కొంచెం చెప్పగా. ఎందుకురా ఈ విజయ్ని ఎంత ఇబ్బంది పెట్టావు? ఎందుకురా ఈ విజయ్ని బాధ పెట్టాం? ఎందుకురా ఈ విజయ్కి వ్యతిరేకంగా కుట్ర చేశాం? ఎందుకురా ఈ విజయ్కి వ్యతిరేకంగా కుతంత్రం చేశాం అని తలుచుకుని బాధపడతారు. ప్రజలే మిమ్మల్ని అలా బాధపడేలా చేస్తారు. నేను మీకు ఏం కీడు చేశాను? మీరు తినే అన్నంలో ఏమైనా మట్టి పోసానా? మీ పాలన తీరును, మీ అవినీతిని, మీరు మంత్రులు కలిసి చేస్తున్న దోపిడీని ప్రజలకు వివరించాను. ఇది చెప్పకుండా ఇంకేం చెబుతారు? ఇప్పుడు నేను ఈ కరూరు విషయం గురించి మాట్లాడతాను. కరూరులో ఏం జరిగిందో ఆ కరూరు ప్రజలనే అడిగితే పూసగుచ్చినట్టు చెబుతారు. నా మీద నిందలు వేస్తున్నారు. మేమేదో అసలు రాజకీయాలే చేయమని, ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయమని వీడియోలు పెట్టి అసెంబ్లీలో కూర్చుని నా మీద నిందలు వేస్తున్నారు. నేను ఆలస్యంగా వచ్చానని. పోలీసులు ఇచ్చిన సమయానికే నేను అక్కడ ఉన్నాను. నామక్కల్ నుండి కరూరు వచ్చే దారిలో ఉన్న ప్రజలందరినీ గాలికి వదిలేసి రమ్మంటారా? నామక్కల్ నుండి కరూరుకు నేను ఎలా వచ్చానో, ఎంత సమయంలో వచ్చానో ప్రపంచమంతా లైవ్లో చూసింది. ఏమాత్రం సంకోచం లేకుండా నా మీద నిందలు వేస్తున్నారు. కనీసం మనస్సాక్షి ఉండక్కర్లేదా?
సరే, మీరేమి చెయ్యలేదని అంటున్నారు కదా సార్. మరి ఎందుకు సార్? 20 ఏళ్లుగా కరూర్ ప్రాంతంలో మాత్రమే పోటీ చేసిన మీ బానిసను, మీ యొక్క ఒక బానిసను ఎందుకు కోయంబత్తూరు వరకు ఎందుకు కోయంబత్తూరు వరకు పరిగెత్తించారు? అందుకే ప్రజలారా, అన్ని బాధలను భరిస్తూ మీకోసం న్యాయం అడగడానికి వచ్చిన ఈ విజయ్ ఇప్పుడు మిమ్మల్ని న్యాయం అడుగుతున్నాడు. దయచేసి నాకు న్యాయం చేయండి. ఎలా న్యాయం చేయాలి? ఎల్లుండి ఏప్రిల్ 23న ఉదయాన్నే చక్కగా సిద్ధమై ఓటర్ ఐడి కార్డు చేతిలో పట్టుకుని ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని మీ ఇరుగు పొరుగు వారిని, అంకుల్స్, ఆంటీలను అందరినీ సంతోషంగా తీసుకువెళ్ళి పోలింగ్ బూత్లో ఆ విజిల్ గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ను గట్టిగా నొక్కండి. ఇదొక తరం కోసం జరుగుతున్న ఎన్నిక. ఇది మీకోసం జరుగుతున్న ఎన్నిక. అన్ని కష్టాలను ఓర్చుకుని మీకోసమే వచ్చాను. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికే వచ్చాను. ఏ రోజు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చెయ్యను. ఒక్కసారి కోరికగా ఉంది, చివరిసారిగా ఒక్కసారి మళ్ళీ చెప్పనా? ఈ చతుర్ముఖ పోటీ, నలభై ముఖాల పోటీ అని ఎన్ని కథలు చెప్పినా ఇక్కడ ఉన్నది కేవలం ఇద్దరి మధ్య పోటీ. ఒకటి, మరొకటి. అవును, ఒకటి టీవీకే, మరొకటి డిఎంకే. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న స్టాలిన్ సార్ కావాలా? ప్రజలను ప్రేమించే విజయ్ కావాలా? ఈ ఎన్నికల సారాంశం ఇదే. అందుకే మీ బిడ్డకు, మీ కొడుకుకు, మీ అన్నకు, మీ తమ్ముడికి, మీ విజయ్కు ఒక్క అవకాశం ఇవ్వండి. దయచేసి విజిల్ గుర్తుకు ఓటు వేయండి. ఇదొక విజిల్ విప్లవ ఎన్నిక కావాలి. మే 4వ తేదీ ఆ ఫలితాలు వచ్చే రోజు చాలా ప్రత్యేకమైన రోజని స్టాలిన్ గారు చెప్పారు. అవును, అవును, అది ప్రత్యేకమైన రోజే. అగ్ని నక్షత్రం మొదలయ్యే రోజు. కత్తిరి ఎండలు మొదలయ్యే రోజు. ఆ కత్తిరి ఎండలు తల పగిలేలా ఉంటాయి. అది ప్రజలకు అస్సలు పడదు. నమ్మకం ఉన్న ప్రజలెవరు? మంచి పనులు ఆ అగ్ని నక్షత్రం సమయంలో అస్సలు చెయ్యరు. సూర్యుడు తగిలితే వడదెబ్బ తగులుతుంది. ఎప్పుడీ సూర్యుడు అస్తమిస్తాడా, ఎప్పుడీ సూర్యుడు అంతమవుతాడా అని చూస్తారు. పిల్లల నుండి పెద్దల వరకు ఆ సూర్యుణ్ణి అసహ్యించుకుని దూరం పెడతారు. అదే సంకేతం, అదే ఈ ఫలితానికి సంకేతం. ఓం శక్తి పరాశక్తి. డిఎంకే ఒక దుష్ట శక్తి. ఆ దుష్టశక్తిని తమిళనాడు ప్రజలందరూ పరుగులు పెట్టించి తరిమి కొట్టి ఫుల్ స్టాప్ పెట్టబోయే రోజు మే 4వ తేదీ. మనం అధికారంలోకి వచ్చిన మరుక్షణనే నేనేం చేయబోతున్నానో చెల్తాను. నెంబర్ 1, తమిళనాడులోని అన్ని కుటుంబాలకు అండగా ఉండటానికే మనం రాజకీయాల్లోకి వచ్చాం. ఆ ఆలోచన యొక్క ప్రతిరూపమే మన ప్రతి కుటుంబానికి ఇచ్చే హామీ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్. నెంబర్ 2, నా అవ్వలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ తమిళనాడులో ఎక్కడికైనా అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. నంబర్ 3, శాంతి భద్రతలను చాలా కఠినంగా అమలు చేస్తాం. దాని ఫలితంగా మహిళల రక్షణ కోసం అత్యంత కఠినమైన ప్రత్యేక చట్టం తీసుకురాబడుతోంది. అంతేకాకుండా మన యువత రక్షణ కోసం, మాదక ద్రవ్యాల నివారణ మరియు నిర్మూలన కోసం
ప్రత్యేక చట్టం తీసుకురాబడుతుంది. మరియు నేను తమిళనాడులోని ఒక జిల్లా కేంద్రానికి అంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఆ జిల్లా ప్రజలను కలిసి వారి వినతులను స్వీకరిస్తాను. దీన్ని నేను క్రమం తప్పకుండా చేస్తాను. ఇవన్నీ చేస్తాం. దీంతో పాటు మనం చెప్పినవన్నీ మనం అధికారంలోకి వచ్చాక కొంచెం కొంచెంగా చేసి చూపిస్తాం. చెప్పనివి కూడా చేస్తాం. అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనం చేయగలిగినవి, సాధ్యమైనవి మాత్రమే ప్రస్తుతానికి నేను చెప్పాను. ప్రజలారా, రేపు ఏప్రిల్ 23వ తేదీన ఆ ఒక్కరోజు మాత్రం ఈ విజయ్ చెప్పేది వినండి. విని దయచేసి విజిల్ గుర్తుకు ఓటు వేయండి. రాబోయే 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్లే కాదు, రాబోయే అన్ని ఏళ్ళు మీరు చెప్పేది నేను వింటాను. మీరు చెప్పేది ఈ విజయ్ వింటాడు. నమ్మకంగా ఉండండి, మంచే జరుగుతుంది. విజయం నిశ్చయం, విజయం నిశ్చయం, విజయం నిశ్చయం. మళ్ళీ కలిసే వరకు ధన్యవాదాలు. నమస్కారం.